ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఖర్చులో 40% ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. 49 మందికి 34,15,000 రూపాయల చెక్కులను అందించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 19,47,00,000 రూపాయలను అందించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ను ఉపయోగించుకోవాలని కోరారు. నగర అధ్యక్షులు బండారు మదన్, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతి వెంకటేశ్వర్లు, ఒంగోలు మండల అధ్యక్షులు జి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి బి వెంకట, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే పేద ప్రజలు వాళ్ళ హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ₹1,00,000 వాళ్ళకి బిల్ అయితే దానికి మళ్ళీ సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళకి 40% మళ్ళీ వెనక్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు 49 చెక్కులు మళ్ళీ ఈరోజు ఇచ్చాం. దగ్గర 35 లక్షల చిల్లర ఈరోజు 34,15,000 రూపాయల వరకు ఈరోజు 49 కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలోకి వచ్చాక ఇప్పటి వరకు 19,47,00,000 వరకు ఈరోజు వరకు మనం ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా పేద ప్రజలు ఉండేవాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న దీన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కూడా దాన్ని అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. వచ్చినట్టు వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ దీన్ని సీఎంఆర్ఎఫ్ను కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా ప్రజలకు మీ ద్వారా